నా పేరు షేక్ బాజీ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఆటో డ్రైవర్ అండి. ఎక్కడన్నా మీది? మహానాడు. మరేంటి ఇళ్ళ పట్ట అందుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? సంతోషం అనిపిస్తుంది. మాకు పండగలాగా ఉంది. రంజాన్ నెల, బక్రీద్ పండగ, సంక్రాంతి అన్ని పండగల్లాగా అనిపిస్తుంది మాకు ఈరోజు. చాలా బాగా చేశారు నారా లోకేష్ గారు. సింహం కడుపులో, చంద్రబాబు నాయుడు కడుపులో సింహంలాగే మళ్ళీ పుట్టారండి. ఆ సింహాన్ని చూసుకుంటాం మేము కళ్ళతో. ఊహించారు అసలు ఊహించలేదు సార్. ఊహించని కళ ఇది. చాలా మాట్లాడడానికి కూడా సరిగ్గా రావట్లా మాకు. ఆయన పిలిచి ఇంత ఇదిగా మాకు ఇది చేశారంటే చాలా బాగుంది సార్. చిన్న మాట సార్, ఎన్ని మాటల కన్నా ఒక మాట. మధ్యాహ్నం లంచ్కి దిగి మళ్ళీ వెళ్ళి ఒక అరగంటలో వచ్చారంటే ఆయన ఎలా కోల్చాలి, దేవుళ్ళలా కోల్చాలా, ఎలా కోల్చాలా మాకు చెప్పడం కూడా రావట్లా. నెంబర్ 1గా సార్ సూపర్. 6 నుంచి 7 గంటల వరకు అలా నుంచోని ఇస్తున్నారంటే ఈ రోజుల్లో ఎవరు ఇవ్వలేదు సార్. ఏ మంత్రి ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలా, పోయిన రాజకీయంలో ఎవరా, వాళ్ళ ఇలా చేతుల మీద ఇచ్చారు. కానీ అలాగా నారా లోకేష్ అన్న చేతుల మీదే ఇవ్వడం అసలు గొప్పతనం అండి. పండగలా అనిపిస్తుంది మాకు. మొన్న రంజాన్ పండగ అయింది కదా, అప్పుడు చేసుకోలేం మేము. ఈ రోజు రంజాన్ నెల పండగ చేసుకుంటాం మేము. అది సార్. మేము 30 సంవత్సరాల నుంచి సార్ చాలా కష్టాలు పడ్డామండి. తాగడానికి నీళ్లు ఉండే కావు. కిష్టోళ్ళి ఒక గొయ్యి తీసి ఒక బింది నీళ్ళు వచ్చేది. 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. నాకు 37 సంవత్సరాలు సార్. చాలా బాధలు పడ్డాం. మేము చదువుకున్నప్పుడు ఇంట్లో దీపం బుద్ధి ఎలా ఉండితో అక్కడ వీధి లైట్ అలా ఉండేది సార్. చాలా కష్టాలు పడ్డాం. ఇప్పుడు ప్రతి దానికి లైట్లు, కరెంట్లు, అబ్బా చాలా బాగా చేస్తున్నారు సార్ నారా లోకేష్. సూపర్ సార్. ఎవరు పట్టించుకోలేదు సార్. మాకు ఎవరు పట్టించుకోరా. ప్రయత్నించాం, చాలా చేసాం. వాళ్ళు కూడా మాకు అల్లి అడుక్కుంటే ఒక రోడ్డు వేసేవాళ్ళు, ఒక దీపంలా కరెంట్ పెట్టేవాళ్ళు. అన్నలాగా చేయలే సార్. అది చాలా 37 సంవత్సరాలు సార్. మహానాడు గడ్డ 37 సంవత్సరాలు. నాకు 40 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అక్కడ ఎన్ని కష్టాలు పడ్డామో మాకే తెలుసు. అన్న వచ్చినాక, లోకేష్ అన్న వచ్చినాక అన్ని మంచి పనులు చెప్తున్నాయి. మీ మహానాడు ప్రాంతానికి రిటైనింగ్ వాల్ కూడా కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అసలు సూపర్ అన్నది. కిష్ట వరదలు వస్తే ఎప్పటికప్పుడు కట్ట మీద, సుందరనగర్ కట్ట మీద వచ్చి అన్నాలు తినేవాళ్ళం అండి. ఒక పెద్ద మనిషి పెట్టేవాళ్ళు మాకు. పచ్చళ్ళు వేసుకొని, పెరుగులు వేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు అది కట్టారు అనుకుని తిరుగులేదు మాకు. ఎంత వాటర్ వచ్చినా మా లోకేష్ అన్న ఉన్నాడని గుండెల మీద చేసుకుని ఒక చెంచా కూడా ఇంట్లో నుంచి తీయ అవసరంలా ఆ గోడ కడితే ఈ గుండెల మీద చేసుకుని పడుకోవచ్చు సార్. అందరికి ఇచ్చారు సార్. అసలు ఏమీ లేదు సార్. మనసు పూర్తిగా ఇస్తున్నారు. ఆయన చాలా మనసు పూర్తిగా ఇస్తున్నారు. ఆయన ఎంత సున్నితమైన మనసు, అంత సున్నితమైన మనసు. మళ్ళీ ఆయనే గెలిపించాలి సార్. నారా లోకేష్ గారికి, జనసేన గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ 2 జెండాలు, మహానాడు కానీ మంగళగిరి కానీ, ఈ 2 జెండాలు ఎగురుతాయి సార్. మా ప్రాణాలు ఉండేవరకు ఆయనకే పోటీ చేస్తాం. ఆయన వెనకాలే తిరుగుతాం. ఆయన జెండాలు మా భుజాల మీద వేసుకుని తిరుగుతాం. బాగానే ఉందండి. ఇల్లు పట్టాలు ఇచ్చారు, సంతోషంగానే ఉంది. ఏంటంటే అంత ముందు దొంగలు పడుతున్నాయి, అది భయంగా ఉన్నాయి మా ఇంటి దగ్గర. ముందు చెప్పారు కట్టిస్తే మంచిదే, బాగా కట్టిస్తే మంచిదేనండి. మాకు ఇల్లు పీకకుండా ఉంటే అంతే సార్. మాది 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఈయన వచ్చిన కాడ నుంచి పర్వాలేదు, బాగానే ఇచ్చేస్తున్నాం. నాకు పింఛన్ రావట్లేదండి. ఆయన చనిపోయి 2వ సంవత్సరం. చాలా సార్లు తిరిగాను సచివాలయానికి. అదే అంటున్నారు, ఇది అంటున్నారు, క్యాష్ సర్టిఫికేట్ అంటున్నారు, అది అని తిప్పిస్తున్నారు. అప్లై చేస్తున్నారు. మరేమో ఎలక్షన్ వచ్చినాయని ఆఫ్ చేశారు. ఇప్పుడు లేదు అంటున్నారు. ఇప్పుడు లేదు, రాయట్లేదు అంటున్నారు. నాకు పింఛన్ మేము ఇళ్ళలో పని చేసుకుంటాం. మా ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అయింది, 3వ సంవత్సరం. మాకు చాలా సంతోషంగా ఉంది. బాగానే చేస్తున్నాం.